లాస్ట్ క్లాస్లో మనము దేని గురించి చూసినాం? థ్రెడ్ కటింగ్ ఆన్ ఏ లేత్ విత్ సింపుల్ అండ్ కాంపౌండ్ గేర్ ట్రైన్. అది మనకు లెసన్ టైటిలే సుమారుగా ఉంది, పొడవు కదా. సో అది బాగా అర్థం చేసుకోండి. సింపుల్ అండ్ గేర్ ట్రైన్, కాంపౌండ్ గేర్ ట్రైన్ అంటే కాంపౌండ్ ట్రైన్లో మనము గేర్ సెట్టింగ్ చేసుకొని థ్రెడ్ కటింగ్ ఎట్లా వేసుకోవాలని చూసినాము. అట్లనే ఫీడింగు ఆటోమేటిక్, థ్రెడ్ కటింగ్ ఫీడింగు ఆటోమేటిక్ ఏ విధంగా ఇవ్వాలనేది చూసినాం. సరే, ఈరోజు క్లాస్లో వచ్చేసి మనకు హోల్డింగ్ ద జాబ్ బిట్వీన్ సెంటర్స్ అండ్ వర్క్ విత్ క్యాచ్ ప్లేట్ అండ్ డాగ్. ఇక్కడ మీకు ఏమన్నా ఒక పాయింట్ అని అర్థమైందా ఈ టైటిల్లో? హోల్డింగ్ ద జాబ్ బిట్వీన్ సెంటర్స్ అండ్ వర్క్ విత్ క్యాచ్ ప్లేట్ అండ్ డాగ్. ఒక దానికన్నా అర్థం దొరికిందా మీకు? హోల్డింగ్ అంటే అర్థమైంది. హోల్డింగ్ అంటే పట్టుకోవడము. ఆపడం అంటే హోల్డర్ అని బస్సులను ఆపుతారు కదా, హోల్డర్ అని అరుస్తూ అంటారు. దాని అర్థం ఏదో తెలియదు. కాకపోతే అది ఏంటంటే హోల్డ్ ఆన్. హోల్డ్ అంటే పట్టుకో, ఆన్ అంటే పైన పట్టుకొని నిలబెట్టు అని అర్థమైందా? పట్టుకొని నిలబెట్టు అని. అది బ్రేక్ వేయడం అంటే హోల్డ్ ఆన్ అంటే దాని అర్థం, అది హోల్డ్ ఆన్ దాని పేరు. అట్లనే బిట్వీన్ సెంటర్స్ అంటే టైల్ స్టాక్లో ఒక సెంటర్ పెడతారు, హెడ్ స్టాక్లో ఒక సెంటర్ పెడతారు. దానికి క్యాచ్ ప్లేట్ ఉంటుంది, అంటే దాన్ని ఫేస్ ప్లేట్ అంటారు. ఆ ఫేస్ ప్లేట్ను ఉపయోగించి తర్వాత డాగ్ అంటే ఏంది? కుక్క లాంటి ఒక పరికరం ఉంటుంది. దాంట్లో మనం మన జాబ్ను బిగిచేసి ఫేస్ ప్లేట్కి అటాచ్ చేసేసి 2 సెంటర్లలో పట్టుకుంటాం అనమాట. ఆ కుక్క అనేది పట్టుకొని తిప్పుతూ ఉంటుంది, ఫేస్ ప్లేట్కు జాబ్ను పట్టుకొని తిప్పుతూ ఉంటుంది అనమాట. అది క్లాస్. అర్థమైందా? టైటిల్ అర్థమైంది కదా. టర్నింగ్ వర్క్ ఇన్ బిట్వీన్ సెంటర్స్ అవాయిడ్స్ ద నీడ్ ఫర్ ట్రూయింగ్ ద వర్క్. మనం ఫోర్ జార్ చెక్ పెట్టి జాబ్ను ట్రూ చేసినాం కదా. దీంట్లో ఏంటంటే మనము ట్రూ చేసే పనిలే. హెడ్ స్టాక్లో సెంటర్ ఉంటుంది, టైల్ స్టాక్లో సెంటర్ ఉంటుంది. ఆటోమేటిక్గా దాని యాక్సెస్లో కరెక్ట్గా వచ్చేసి ఉంటుంది. చెల్లుగుతుందా? సెంటర్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆటోమేటిక్గా అది ట్రూకి వచ్చేస్తుంది, అంటే పక్కాగా ఉండేటట్టుగా ఉంటుంది. అట్లనే దాన్ని మనం ట్రూ చేసే పని ఉండదు, కరెక్ట్గా సెంటర్లో తిరుగుతాం. ద వర్క్ టర్న్డ్ విల్ బి ప్యారలల్ త్రూఅవుట్. వర్క్ టర్న్ చేసేంత ప్యారలల్గా ఉంటుంది. ఏరా మీరు విన్నారా? వాడు ఈ పక్క కిరంగా మళ్ళీ రాసుకుందిలే. ఇప్పుడు వింటే మళ్ళా చూసుకున్నప్పుడు మళ్ళీ మీకు లేదురా. ఈ పక్కరా ప్యారలల్గా ఉంటుందన్నమాట. అంటే చెక్కు కాకుండా మనం సెంటర్ల నుంచి సెంటర్లోకి పెడుతున్నాం కాబట్టి అది యాక్సిస్ ప్యారలల్గా ఉంటుంది. బట్ ఇట్ రిక్వైర్స్ గ్రేట్ స్కిల్ టు పర్ఫార్మ్ ఆపరేషన్ స్పెషల్లీ లైక్ నర్లింగ్, థ్రెడ్ కటింగ్, అండర్ కటింగ్. ఇట్ ఈస్ లిమిటెడ్ టు ఎక్స్టర్నల్ ఆపరేషన్స్ ఓన్లీ. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? బట్ ఇట్ రిక్వైర్స్ గ్రేట్ స్కిల్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ స్పెషల్లీ లైక్ నర్లింగ్, థ్రెడ్ కటింగ్, అండర్ కటింగ్. అంటే మనం ఈ సెంటర్లలో పెట్టుకున్నప్పుడు దానికి ఎక్కువ జాస్లో పట్టుకున్నంత బలం ఉండదు. 4 జార్ చెక్లో కానీ 3 జార్ చెక్లో పట్టుకున్నంత బలంగా ఈ క్యాచ్ ప్లేట్లో పట్టుకోదు. కాబట్టి అది పట్టుకోవడమేమో. కాకపోతే ఇట్లాంటి ఆపరేషన్లు ఏవి థ్రెడ్ కటింగ్ చేసుకోవాలన్నా, నర్లింగ్ చేసుకోవాలన్నా, లేకపోతే అండర్ కట్ కొట్టాలన్నా దానికి కొద్దిగా లోడ్ ఎక్కువ పడుతుంది అనమాట. అట్లా లోడ్లు ఎక్కువ పడినప్పుడు ఈ క్యాచ్ ప్లేట్ తోటి లేకపోతే డాగ్ తోటి మనము చేసుకోవాలంటే కొద్దిగా స్కిల్ ఎక్కువ అవసరం, అంటే నైపుణ్యం ఉండాలి దాంట్లో ఆ విధంగా చేయాలంటే కనుక. ఇట్ ఈజ్ లిమిటెడ్ టు ఎక్స్టర్నల్ ఆపరేషన్స్ ఓన్లీ. ఓన్లీ అంటే బయట ప్రాంతంలో ఉన్నటువంటి ఆపరేషన్లు చేసుకోవడానికే, అంటే మనం టర్నింగ్ చేసుకోవడానికి, లేకపోతే స్టెప్ టర్నింగ్ చేసుకోవడానికి, లేకపోతే టేపర్ టర్నింగ్ చేసుకోవడానికి, థ్రెడ్ కటింగ్ చేసుకోవడానికి బాగా చేసుకోవచ్చు. ఇంటర్నల్ ఆపరేషన్స్ అంటే ఏమి చేయలేం, ఎందుకంటే ఆ పక్క సెంటర్ ఉంటుంది, ఈ పక్క సెంటర్ ఉంటుంది. కాబట్టి డ్రిల్లింగ్ చేయడం కానీ, బోరింగ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ ఏం చేయలేము అనమాట. అర్థమైందా? ద వర్క్ నీడ్స్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ టు బి క్యారీడ్ అవుట్ బిఫోర్ ద యాక్చువల్ ఆపరేషన్స్ ఆర్ టు బి పర్ఫార్మ్డ్. ముందుగా మనం చేయాలంటే కానీ ఇక్కడ కింద కొన్ని ఆపరేషన్లు ఇచ్చినాడు, వాటిని మాత్రమే
చేసుకోవచ్చు అంటున్నాడు. అంటే క్యాండిడేట్లో ఏదైనా జాబ్స్ వచ్చేయాలంటే దాని ప్రాసెస్, దాన్ని ఏ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలని చెప్తామన్నమాట. ఫేస్ బోత్ సైడ్స్ ఆఫ్ ద వర్క్ అండ్ మెయింటైన్ ద టోటల్ లెంగ్త్ యాక్యురేట్లీ విత్ ఇన్ లిమిట్స్. అంటే మనకు ఒక జాబ్ ఇచ్చినారు, ఆ జాబ్ పొడవు వచ్చేసి జస్ట్ ఒక 100 mm ఉండాలి. జస్ట్ సపోజ్ అనుకోండి, ఒక స్లీవ్ తయారు చేయాలనుకోండి, స్లీవ్ టేపర్ షాంక్ స్లీవ్ అంటే డ్రిల్ బిట్లను పెట్టేదానికి స్లీవ్ వస్తుంది కదా, ఆ స్లీవ్ని పెట్టేటువంటి ఒక స్లీవ్ను తయారు చేయాలి. ఆ స్లీవ్ని తయారు చేయాలంటే కనుక దాని లెంగ్త్ మనకు 100 mm ఉంది. దానికి బయట టేపర్ ఉంటుంది, లోపల కూడా టేపర్ ఉంటుంది. సో ముందు బయట టేపర్ల కోసం మనము ఆ స్లీవ్ను రెడీ చేసుకోవాలన్నమాట. అప్పుడు 100 mm ఇచ్చినప్పుడు ఖచ్చితంగా 100 mmకు రెండు వైపులా ఫేసింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పక్క ఫేసింగ్ చేసేసి సెంటర్ డ్రిల్ వేసేసి, సెంటర్ డ్రిల్ అంటే తెలుసు కదా, డ్రిల్లింగ్ వేసిన తర్వాత దాని మీదనే కొద్దిగా టేపర్ లాగా వస్తుంది, కౌంటర్ సింకింగ్ లాగా, దాన్ని సెంటర్ డ్రిల్ అంటారు. సెంటర్ డ్రిల్లింగ్ వేసుకొని మళ్ళీ ఆపోజిట్ సైడు ఖచ్చితంగా దాన్ని 100 mm మెయింటైన్ చేస్తూ ఫేసింగ్ చేసుకొని ఆ పక్క కూడా సెంటర్ డ్రిల్ వేసుకోవాలి. సరే, ఇక్కడ ఏం రాసిన చూద్దాం. ఫేస్ బోత్ సైడ్స్ ఆఫ్ ద వర్క్ అండ్ మెయింటైన్ ద టోటల్ లెంగ్త్ యాక్యురేట్లీ విత్ ఇన్ ద లిమిట్. Choose the correct size and taper and type of center drill and do center drilling at both sides, both ends, రెండు వైపులా రెండు అంచులలో సెంటర్ డ్రిల్లింగ్ వేసుకోవాలి. డైమెన్షనల్ ద చెక్ from the spindle nose and assemble the driving plate or catch plate. So ఇక్కడ dimensional the check from the spindle nose and assemble the driving plate or catch plate. అంటే స్పిండిల్ నోస్ మనం ఏదైనా ఉంటే తీసేసి ఫేస్ ప్లేట్ని తీసుకోవాలన్నమాట. ఫేస్ ప్లేట్ అనేది చూపించాలి ముందు, అది ఎక్కడ ఉంది. ఇది ఫేస్ ప్లేట్, అది ఇది ఫేస్ ప్లేట్ రౌండ్గా ఉంది పెద్దది, ఇది కనపడలా, ఇది ఫేస్ ప్లేటు. దీంట్లో ఈ గ్రూలు ఉంటాయన్నమాట. ఫేస్ ప్లేట్ దాన్ని క్యాచ్ ప్లేట్ అంటారు, ఫేస్ ప్లేట్ అంటారు, లేకపోతే క్యాచ్ ప్లేట్ అంటారు. దీంట్లో ఈ మాదిరి మనం ఇప్పుడు అవతల లేకుండా చూస్తున్నాం, పేపర్ ఉంటుంది, ఆ పేపర్లో సెంటర్ ప్లేట్ చేస్తాం. Assemble the spindle sleeve to the spindle nose and fix live center to the sleeve. ఏం సెంటర్ను? లైవ్ సెంటర్. లైవ్ సెంటర్ను స్పిండిల్ నోస్లో సెట్ చేసేయాలన్నమాట. తర్వాత assemble the spindle sleeve to the spindle nose. Ensure that the spindle sleeve and live center are free from damages, burrs are thoroughly cleaned before assembly. అంటే స్పిండిల్ స్లీవ్ను అట్లనే సెంటర్లను బాగా క్లీన్ చేసుకోవాలి. ఏమైనా బర్స్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత చెక్ రన్నింగ్ స్పిండిల్లో కరెక్ట్గా తిరుగుతుంది.
to a position on the bed to shoot the length of the workpiece. The tailstock spindle should extended approximately 60 to 100 mm behind the tailstock. అంటే టైల్ స్టాక్ ఇప్పుడు మనం జాబ్ను ఇట్లా బిగించుకోవాలి. అక్కడ ఇది హెడ్ స్టాక్, ఇది టైల్ స్టాక్. సో ఈ రెండింటి మధ్యలోకి, ఈ రెండింటి మధ్యలో 100 mm అనుకున్నాం కదా, ఇది మా స్లీవ్ చేయాలంటే కదా 100 mm లెంగ్త్ అనుకున్నాము. దాని లెంగ్త్ ఇది అనుకోండి. ఈ లెంగ్త్ తగ్గట్టుగా ఈ టైల్ స్టాక్ ఆడో వెనక పక్క ఉంటుంది దూరంగా, దాన్ని దగ్గరికి తెచ్చుకోవాలా. అయితే ఈ సెంటర్ కాడి నుంచి ఈ స్పిండిల్ టైల్ స్టాక్ నోస్ కాడికి, అంటే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు దాదాపు 60 నుంచి 100 mm లెంగ్త్ దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్యారేజ్ టూల్ పోస్ట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నుంచి మళ్ళీ దీనికి తగిలిందంటే ఇక్కడ టూల్ మనం సెట్ చేసుకొని టేప్ టర్నింగ్ అది చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ స్పిండిల్ అనేది కొంచెం దూరంగా, మరీ దూరంగా పెడితే కన్నా మళ్ళీ లోడ్ తీసుకోలేదు ఇది. కాబట్టి కొంచెం అంటే 60 నుంచి 100 mm లెంగ్త్లో దీన్ని పెట్టుకోవాలన్నమాట స్పిండిల్. ఇక్కడ అర్థమైంది కదా, ఇక్కడ చూపించినాడు ఈ ఫ్రంట్ టైర్ అనేది ఫేస్ ప్లేట్లో ఇక్కడ కూర్చున్నారు. అప్పుడు దీన్ని బిగించినప్పుడు ఈ ఫేస్ ప్లేట్ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ జాబ్ కూడా తిరుగుతూ ఉంటుంది. ఏమంటున్నాడు, ensure there is sufficient space for the saddle to operate before clamping the tailstock to be bent. ఇది ఇప్పుడు చెప్పిన పాయింట్ అంటే దాన్ని టైల్ స్టాక్ను కొంచెం 60 నుంచి 100 mm దూరంలో సెట్ చేసుకుంటే కానీ ఈ శాడిల్ అనేది మనకు ఈజీగా మూవ్ అవడానికి ఉంటుంది అన్నమాట. ఈజీగా ఆపరేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత క్లాంప్ ద టైల్ స్టాక్ ఇన్ పొజిషన్ బై టైట్నింగ్ ద టైల్ స్టాక్ క్లాంప్ నట్. టైల్ స్టాక్ క్లాంప్ నట్ అంటే ఇది కనబడుతుందా? సో టైల్ స్టాక్ క్లాంప్ నట్ అనేది ఇది టైల్ స్టాక్ లోపల ఉంటుంది, కొన్నిటికి ఇట్లా బయటికి కూడా ఉంటుంది, కొన్నిటికి లోపలికి ఉంటుంది. దాన్ని ఎంత దూరంలో కావాలో అంత దూరంలో బిగించి పెట్టుకోవాలన్నమాట. బిగించేసి హ్యాండిల్ తోటి దీన్ని కూడా బాగా అంటే మరీ టైట్గా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఒక మాదిరిగా టైట్ చేసుకొని బిగించేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కూడా క్లాంప్ చేసి ఇక్కడ దీనికి ఒక హ్యాండ్ లివర్ ఉంటుంది బిగించేది, ఈ స్పిండిల్ని బిగించేది ఇక్కడ ఉంటుంది ఒకటి లివర్, దాన్ని టైట్ చేసి పెట్టుకుంటే కానీ ఇది పర్మనెంట్గా అట్లే స్టడీగా ఉండిపోతుంది. ఇంకా అది ఎక్కడ డిస్టర్బ్ కాదు. తర్వాత engage the work center hole with the point of live center and with the tail of the lathe carrier in the slot in the catch plate. Hold the work in this position with the hand. ఇక్కడ చేత్తో ఈ మాదిరిగా చేత్తో వర్క్ను ఇలా ఈ మాదిరిగా పట్టుకొని ఈ మాదిరిగా చిన్నగా తీసుకుపోయి ఇక్కడ ఈ సెంటర్లో ఆ పక్క అన్ని సెంటర్లో పెట్టేసి ఈ బ్యాగ్ను ఈ మాదిరి టైట్ చేసి క్యాచ్ ప్లేట్లో ఈ టైల్ ఉండేటట్టుగా చూసుకొని తర్వాత చిన్నగా ఈ చేత్తో బిగించుకోవాలన్నమాట. తర్వాత ఏమంటాడు, అరే నువ్వు పైకి అంటాను. తర్వాత ఎన్ష్యూర్ దట్ ద టైల్ కొద్దిపై కొని ensure that the tail of the lathe carrier does not rest on the bottom of the slot in the driving plate. ఏమంటున్నాడు ఇక్కడ కొద్దికి కానీ ఇక్కడ ఇది కదా ఈ టైల్ ఈ ఫేస్ ప్లేట్ యొక్క గురువులో మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ టచ్ కాకుండా అంటే కింది పక్క ఆనకుండా మధ్యలోనే ఉండేటట్టు చూసుకోవాలి. అట్లయితే కదిలిస్తే కదిలేటట్టుగా ఉండాలి, కిందికి ఆనుకొని ఉండకూడదు. తర్వాత this will not permit the center engaging the center hole of the work for proper setting. ఇక్కడ వచ్చేసి ఎందుకు ఇది ఇక్కడ కింద ఆనకూడదు అని చెప్తున్నానంటే ఇది కరెక్ట్గా కింద ఆనకుండా పైకి పోకుండా, ఒకవేళ పైకి ఉన్నా బాగలేదు కానీ కిందికి ఉంటే కన్నా ఇది ఇక్కడ మనం సెంటర్ టిల్లింగ్ వేసి ఉంటాం కదా, ఈ సెంటర్ టిల్లో కరెక్ట్గా సెంటర్ కూర్చోవాలి. ఒకవేళ ఈ డాగ్ అనేది దీని మీద కూర్చునేది అనుకో, ఇది సెంటర్లో కూర్చునేదానికి ఆస్కారం ఉండదు. అందుకని చెప్పేసి ఇది ఫ్రీగా ఉండేటట్టుగా చూసుకొని తర్వాత ఈ సెంటర్ను దాంట్లో సెట్ చేసుకున్న తర్వాత బిగించుకోవాలన్నమాట.
అర్థమైంది పాయింట్. ఇక్కడ చూడు, టైల్ బైండింగ్ ఆన్ క్యాచ్ ప్లేట్. టైల్ అనేది ఈ విధంగా బైండింగ్ క్యాచ్ ప్లేట్లో ఉండాలన్నమాట. ఈ మాదిరి పట్టుకోవాలి. అంటే ఇట్లా కింద ఆనందు పైకి పోయినా పర్లేదు, అయితే మళ్ళీ పైకి పోతుంది, టచ్లో ఉండాలా. సెంటర్ డస్ నాట్ ఫిట్ ఇన్ సెంటర్ హోల్. ఇక్కడ చూస్తే సెంటర్ హోల్లో సెంటర్ కరెక్ట్గా కూర్చోవాలి. ఇది ఎందుకంటే ఇక్కడ ఆని ఉంటే ఇక్కడ ఈ సెంటర్ అనేది కరెక్ట్గా సెంటర్లో కూర్చోదు. ఇక్కడ కనబడుతుంది కదా సెంటర్ లైన్కి ఈ సెంటర్ లైన్కి తేడా, ఇక్కడ కిందికి వచ్చింది. అట్లా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది టేపర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది మనం చేసే టర్నింగ్. అందుకని చెప్పేసి కరెక్ట్గా ఇది దాంట్లో క్యాచ్ ప్లేట్ కరెక్ట్గా ఫ్రీగా ఉండేటట్టుగా కూర్చోబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఇదేంటిది ఎంగేజింగ్ ద డెడ్ సెంటర్. డెడ్ సెంటర్ని ఈ విధంగా ఎంగేజ్ చేస్తాం అన్నమాట. అయిపోయింది అది. మూవ్ ద టైల్ ఆఫ్ ద క్యారియర్ బ్యాక్ అండ్ ఫ్రంట్. అట్ ద సేమ్ టైమ్ అడ్జస్ట్ ద హ్యాండిల్ వీల్ అంటిల్ ఓన్లీ ఏ స్లైట్ రెసిస్టెన్స్ ఈస్ ఫెల్ట్. ఇక్కడ ఈ టైల్ స్టాక్ను సెంటర్ను ఈ జాబ్లో సెట్ చేసేటప్పుడు చిన్నగా చేతులు తిప్పుకుంటూ అది మరీ టైట్గా పోకుండా, ఫుల్ టైట్ కాకుండా కొంచెం టైట్ అయ్యేటట్టుగా ఫీలింగ్ చూసుకుంటూ సెట్ చేసుకోవాలన్నమాట. ఒక చేతితో జాబ్ పట్టుకోండి, ఇంకో చేతితో ఈ వీళ్ళు తిప్పుకుంటూ మరీ టైట్గా కాకుండా ఫ్రీగా ఉండేటట్టుగా చూసుకో. ఫ్రీగా అంటే మరీ ఫ్రీగా కాదు, టైట్గానే ఉండాలి. ఎందుకంటే సెంటర్లలోనే ఉండాలి. ఇది సెంటర్లకు తక్కువ, సెంటర్ మీద ఆడకూడదు, సెంటర్లలోనే తిరుగుతూ ఉండాలి. తర్వాత టైటన్ ద టైల్ స్టాక్ స్పిండిల్ క్లాంప్ at this position and check that the resistance does not change. ఇక్కడ దీనికి ఒకటి స్పిండిల్ క్లాంప్ అనేది ఒకటి ఉంటుంది అనమాట పైన. దాన్ని బిగించేసుకుంటే ఇంకా ఈ సెంటర్ అనేది లేకపోతే ఈ స్లీవ్ అనేది బయటికి రాకుండా లేకపోతే లోపలికి పోకుండా కదలకుండా షేక్ కాకుండా కదలకుండా టైట్ అయిపోతుంది. ఇక్కడ టైట్ చేసుకుంటారు. సెట్ ద మిషన్ ఫర్ అబౌట్ 250 RPM అండ్ ఫాలో ద వర్క్ టు రన్ ఫ్రమ్ ఏ ఫ్యూ సెకండ్స్. అట్లనే స్లో స్పీడ్లో వేసుకొని 250 RPMలో వేసుకొని చిన్నగా తిరిగేటట్టు చూసుకొని తర్వాత కావాలంటే స్పీడ్ పెంచుకోవచ్చు. పైకి పోయి చెక్ వన్స్ అగైన్. పైకి పోయిరా పొజిషన్ రావాలి. చెక్ వన్స్ అగైన్ ఫర్ ద రెసిస్టెన్స్ అండ్ అడ్జస్ట్ ద టైల్ స్టాక్ స్పీడిల్ ఇఫ్ నీడెడ్. ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటి? దీన్ని పట్టుకోవడానికి కరెక్ట్గా తగినంత రెసిస్టెన్స్ ఉందా లేదా అనేది సెంటర్ల ద్వారా మనకు అర్థమవుతుంది. సెంటర్లు కూర్చోబెట్టుకున్న తర్వాత అది రెసిస్టెంట్గా ఉండగలుగుతుందా లేదా, ఆ బరువు తట్టుకోగలుగుతుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. అట్లా రెసిస్టెన్స్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టైల్ స్టాక్ స్పిండిల్ను అవసరమైతే అడ్జస్ట్ చేసుకుంటాము, లేకపోతే అట్లా టైట్ చేస్తాము. వర్క్ ఈజ్ నౌ రెడీ ఫర్ ఆపరేషన్స్. ఇంకా ఈ వర్క్ అనేది ఆపరేషన్ చేసుకోవడానికి మనకు ఓకే. తర్వాత ఇది వర్క్ హోల్డ్ బిట్వీన్ సెంటర్స్. బిట్వీన్ సెంటర్లలో వర్క్ను బిగించుకునే విధానం చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది చెక్ ప్లేట్, ఇది వచ్చేసి ప్లేస్ ప్లేట్. దీని వెడల్పు వచ్చేసి 4.5 సెంటీమీటర్స్. 4.5 సెంటీమీటర్స్ అనుకోండి. ఏమి ఇక్కడ డెడ్ సెంటర్ ఉంది. ఈ డెడ్ సెంటర్ ఎక్కడుంది? టైల్ హెడ్ స్టాక్లో ఉంది. ఇది ఈ సెంటర్ ఎక్కడుంది? టైల్ స్టాక్లో ఉంది. సో ఈ రెండు డెడ్ సెంటర్లను ఏమంటున్నారు మనము? డెడ్ సెంటర్ అనే అంటాం. దీన్ని డెడ్ సెంటర్ అంటాం, దీన్ని డెడ్ సెంటర్ అంటాం. తర్వాత లేత్ క్యారియర్. ఇది లేత్ క్యారియర్, దాన్ని లేత్ డాగ్ అని కూడా అంటాం. ఏమంటాం? తర్వాత ఇది క్యాచ్ ప్లేట్. క్యాచ్ ప్లేట్ అంటే ఫేస్ ప్లేట్. సో అట్లా ఫేస్ ప్లేట్ను క్యాచ్ ప్లేట్ను సో క్యాచ్ ప్లేట్ ఈ క్యాచ్ ప్లేట్నే మనం ఫేస్ ప్లేట్ అని కూడా అంటున్నాం. బిఫోర్ హోల్డింగ్ ద వర్క్ ఇన్ బిట్వీన్ సెంటర్స్ ఎన్ష్యూర్ దట్ ద సెంటర్స్ ఆర్ అలైన్డ్. అంటే ముందుగా మనము ఈ సెంటర్ను హెడ్ స్టాక్లో పెట్టిన తర్వాత, ఈ సెంటర్ను టెయిల్ స్టాక్లో పెట్టిన తర్వాత మధ్యలో ఈ క్యారేజ్ అంతా లేకపోతే క్రాస్ లైన్ అంతా వెనక్కి తీసేసి ఈ టెయిల్ స్టాక్ను హెడ్ స్టాక్లో ఉన్నటువంటి సెంటర్ కాడికి తీసుకురావాలి. రెండు సెంటర్లు ఒకదానికొకటి టచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. టచ్ అయిన తర్వాత ఇట్లా పక్కకు కానీ అట్లా పక్కకు కానీ ఇది పైకి కానీ కిందికి కానీ ఉండకుండా కరెక్ట్గా సెంటర్లో ఒకే యాక్సిస్లో ఉండేలా ముందు చెక్ చేసుకోవాలి. అర్థమైందా?
సెంటర్లు రెండు, అంటే టెయిల్ స్టాక్లో ఉన్న సెంటరు, హెడ్ స్టాక్లో ఉన్నటువంటి సెంటర్ కరెక్ట్గా ఉండాలి. అటు ఇటు పైకి కిందికి ఉండకుండా సెట్ చేసుకున్న తర్వాతనే మిగతా ఆపరేషన్స్ అన్నీ కూడా చూసుకోవాలన్నమాట. చూసుకోవాలి, లేకపోతే చేసుకోవాలి. పైకి కొని సార్ తర్వాత సింపుల్ డిస్క్రిప్షన్ ఫేసింగ్. సరే, ఈ లెసన్ తర్వాత చెప్పుకుందాం. అర్థమైంది కదా ఇప్పుడు క్లాస్ అంతా? సో ఇప్పుడు మనము సరే బాగా అర్థం చేసుకోండి. తర్వాత క్లాస్